కథను గెస్ చేసిన వ్యక్తికి 3 లక్షల విలువైన బైక్. స్టేజ్ మీద ప్రకటించిన కిరణ్ అబ్బవరం. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం దిల్రుబా చిత్రంతో మార్చి 14న రాబోతున్నారు. విశ్వకరణ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కిరణ్ అబ్బవరంకు జోడీగా రుక్సర్ తిల్లాన్ హీరోయిన్గా నటిస్తోంది. శివం సెల్యులాయిడ్ బ్యానర్లో రూపొందిన ఈ సినిమా మహిళలకు నచ్చే విధంగా ఉంటుందని యూనిట్ సభ్యులు అంటున్నారు. థియేటర్ నుంచి బయటకు వచ్చే సమయంలో ఒక మంచి సినిమా చూశామన్న ఫీల్ కలుగుతుందని కిరణ్ అబ్బవరం హామీ ఇస్తున్నారు. న్యూ ఏజ్ కమర్షియల్ మూవీగా దిల్రుబా ఉంటుందని, ప్రతి ఒక్కరూ లవ్లోని మ్యాజిక్ మూమెంట్స్ను ఎంజాయ్ చేస్తారని కిరణ్ అబ్బవరం చెప్పుకొచ్చారు. సినిమా ప్రమోషన్లో భాగంగా కథను గెస్ చేసిన వారికి బైక్ను బహుమానంగా ఇవ్వనున్నట్లు కాన్సెప్ట్ నిర్వహించారు. ఆ కాన్సెప్ట్లో గెలిచిన విజేతకు తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో కిరణ్ అబ్బవరం బైక్ను బహుమానంగా అందజేయనున్నట్లు తెలుపుతున్నారు. తాము నిర్వహించిన కాన్సెప్ట్కి మంచి స్పందన వచ్చిందని కిరణ్ అబ్బవరం తెలిపారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ కృష్ణనగర్, ఫిల్మ్నగర్లో ఉండే సినిమా పిచ్చోళ్ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా ఇండస్ట్రీలో రాణించాలని ఎంతోమంది కష్టపడుతున్నారు. వారిలో కొందరు ఆర్థికపరమైన ఇబ్బందుల కారణంగా వెనక్కి వెళ్ళిపోతున్నారని, ఇండస్ట్రీలో రాణించాలంటే పట్టుదలతో ప్రయత్నాలు చేయాలని సూచించారు. కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ కృష్ణనగర్కి తాను మొదటిసారి వచ్చినప్పుడు 50 మందితో ఒక గ్రూప్ ఉండేది. మేము అంతా కలిసి షార్ట్ ఫిల్మ్స్ చేసుకోవాలి అనుకున్నాం. బావార్చి దగ్గర, గణపతి కాంప్లెక్స్ దగ్గర కబుర్లు పెట్టుకుంటూ సినిమాల్లో ప్రయత్నాలు చేస్తూ ఉండేవాళ్ళం. రోజులు గడుస్తున్న కొద్దీ ఆ 50 మంది కాస్త 40 మంది, 30 మంది, 10 మంది అయ్యారు. ఈరోజు ఆ 50 మందిలో 2-3 కూడా ఇండస్ట్రీలో లేరు. కారణం ఏంటంటే ఆర్థిక ఇబ్బందులు. హైదరాబాద్కి వచ్చి సినిమాలో ప్రయత్నిస్తాను అంటే ఎవరు ఒప్పుకోరు. నెలకు కనీసం 5,000 కూడా ఇవ్వరు. తాను ఈ జర్నీలో ఎంతో మందిని చూశాను. చాలామంది తిరిగి వెళ్ళిపోవడం చూశాను. అప్పుడే తన వంతు సహాయం చేయాలనే ఆలోచన నాకొచ్చింది. ఈరోజు నాదైతే రేపు మీదే. సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేసేవారు నిరాశతో, ఆర్థిక కారణాలతో కృష్ణనగర్ నుంచి తిరిగి వెళ్ళకండి అంటూ కిరణ్ అబ్బవరం సూచించారు. ఈరోజు తన స్థాయి చిన్నదే అయినా తన వంతు సహాయంగా ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారికి అండగా నిలుస్తాను. ఇండస్ట్రీలో పెద్ద హీరోలు పెద్ద స్థాయిలో ఎంతో చేశారు. తాను ప్రస్తుతం బాగానే ఉన్నాను కనుక ప్రతి సంవత్సరం సినిమాపై ఆసక్తితో, సినిమా పిచ్చి ఉండి సినిమాల్లోకి వెళ్ళాలి అనుకునే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వ్యక్తికి సహాయం చేయనున్నట్లు కిరణ్ అబ్బవరం పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం 10 మందికి తన వంతు ఆర్థిక సహకారంను అందించేందుకు సిద్ధంగా ఉన్నానని కిరణ్ అబ్బవరం ప్రకటించారు. వారిని ఎలా ఎంపిక చేసేది తన టీం మెంబర్స్ చూసుకుంటారని అన్నారు. కిరణ్ అబ్బవరం మంచి మనసుకు అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇండస్ట్రీలోకి రావడం కోసం పడే కష్టం తనకు తెలుసు కనుక అలా కష్టపడే వారికి తన వంతు సహకారం అందించాలనే ఆలోచన చాలా మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.